కంసుడు తన సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని కారాగారంలో బంధించాడు. అతని మనసులో ఆకాశవాణి చెప్పిన మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. దేవకికి పుట్టబోయే 8వ సంతానం నీ అంతానికి కారణమవుతుంది. ఈ భయమే అతన్ని క్రూరుడిలా మార్చింది. కాలం గడిచింది. దేవకి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. వసుదేవుడు తన మాట ప్రకారం ఆ శిశువును కంసునికి అప్పగించాడు. అందరూ కంసునిలో కరుణను ఆశించారు. కానీ అతను మాత్రం తన స్వహస్తాలతో ఆ శిశువును ప్రాణం తీశాడు. జైలు గదిలో దేవకి ఆర్తనాదాలు పెట్టుకుంది. ఇంతటి క్రూరుడిని, రాక్షసుడిని ఎప్పుడూ చూడలేదు అని ప్రజలందరూ అనుకున్నారు. తరువాత సంవత్సరాల్లో ఈ దారుణం మరింత పెరిగింది. 2వ, 3వ ఇలా ఒకటి తరువాత ఒకటి దేవకికి పుట్టిన ప్రతి శిశువును కంసుడు చంపేశాడు. ప్రతిసారి దేవకి గుండె బద్దలైంది. వసుదేవుని కళ్ళలో నిశ్శబ్ద వేదన. కంసుడు మాత్రం ఆకాశవాణి భయంతో ప్రతి శిశువును నిర్దాక్షిణంగా హతమార్చాడు. కారాగారంలో ప్రతి జననం ఒక శోకయాత్రగా మారింది. కానీ విధిని ఎవరు ఆపగలరు? దైవచర్యను ఎవరు మార్చగలరు చెప్పండి? కంసుని ప్రతి పాపం, ప్రతి క్రూర కార్యం అతని మరణానికి మరింత దగ్గర చేసింది. అలా దేవకి వసుదేవులు కారాగారంలో 8 ఏళ్లు గడిపారు. వారికి పుట్టిన 7 శిశువును కంసుడు చంపేశాడు. ఇప్పుడు 8వ సంతానం పుట్టబోయే సమయం ఆసన్యమైంది. అతనే ఆకాశవాణి చెప్పిన సంతానం. ఆ రాత్రి మధురలో వింత వాతావరణం నెలకొంది. ఆకాశమంతా మబ్బులతో కమ్ముకుంది. వర్షం కురుస్తుంది. మెరుపులు మెరుస్తున్నాయి. అదే సమయంలో జైలు గదిలో ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. దేవకి వేదన, భయం, కన్నీళ్ల మధ్య ఒక మహోన్నత క్షణం ఆవిర్భవించింది. ఆ క్షణంలో దేవకి గర్భం నుండి ఒక శిశువు అవతరించాడు. అతని శరీరం నీలమణి వర్ణంలో మెరిసింది. కళ్ళలో దివ్యమైన కాంతి, తలపై పావనమైన మయూర పింఛం, చేతిలో చిన్న శంఖం, చక్రం, గద, పద్మం ప్రతిబింబాలు మెరిశాయి. ఆయన మరి ఎవరో కాదు, జగత్తుని రక్షించడానికి అవతరించిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు దివ్య రూపంలో ఇలా అన్నారు: అమ్మ దేవకి, నాన్న వసుదేవ, మీరు అనేక యుగాలుగా చేసిన తపస్సుకు ఫలితంగా నేనే పుట్టాను. నేను ఈ లోకాన్ని దుష్టుల నుంచి రక్షించడానికి వచ్చాను. ఇప్పుడు నన్ను ఈ జైలు గదిలో ఉంచితే కంసుడు నన్ను హతమార్చగలడు. అందుకే మీరు వెంటనే నన్ను గోకులంలోకి తీసుకువెళ్ళాలి. అక్కడి యశోదానందల ఇంట నన్ను పెంచాలి. ఈ మాటలు విన్న దేవకి భయంతో వణికింది. వసుదేవుడు మాత్రం ధైర్యం చేశాడు. శిశువు చెప్పిన మాటలు విని ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ క్షణంలోనే ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. కారాగారపు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. జైలు కాపలాదారులు లోతైన నిద్రలో మునిగిపోయారు. దేవకి తన శిశువును వసుదేవుని చేతిలో పెట్టింది. వసుదేవుడు శిశువుని తలపై పెట్టుకొని కంసుని కారాగారం నుంచి బయలుదేరాడు. ఆ రాత్రి యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. వర్షం కురుస్తుంది. కానీ వసుదేవుని ధర్మ విశ్వాసం అతనికి దారిని చూపించింది. వసుదేవుడు నదిలోకి అడుగుపెట్టాడు. నీరు నడుము వరకు పెరిగింది. మరింత పెరిగి భుజాల వరకు వచ్చింది. శిశువు తడవకుండా వసుదేవుడు తలపై ఎత్తుకున్నాడు. ఆ సమయంలో మహాశేషుడు ప్రత్యక్షమయ్యాడు. తన విస్తారమైన పర్ణాలతో వసుదేవుని శిశువును వర్షం నుంచి కాపాడాడు. ఆ దివ్య రాత్రి ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. వసుదేవుడు సురక్షితంగా యమునా నది దాటి గోకులంలోకి చేరుకున్నాడు. గోకులంలో యశోద కూడా ఆ రాత్రే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ప్రసవ వేదనతో మూర్ఛపోయింది.
వసుదేవుడు తన కుమారుడిని యశోద పక్కన ఉంచి ఆమె పాపను తీసుకొని మథుర కారాగారానికి తిరిగి వచ్చాడు. తలుపులు మూసుకున్నాయి. కాపలాదారులు మాత్రం మెలకువలోకి రాకుండా నిద్రలోనే ఉన్నారు. దేవకి వసుదేవులు తమ చేతుల్లో ఉన్న ఆ శిశువుని కంసుని వద్దకు అప్పగించారు. కానీ ఆ శిశువు సాధారణ శిశువు కాదు, దివ్య మాయ. అలా యుగావతారుడు శ్రీకృష్ణుడు భూమిలోకి అడుగుపెట్టాడు. గోకులంలోని నంద యశోదలు కాపాడే పుత్రుడిగా ఆయన పెరగబోతున్నాడు. ఈ జననం కేవలం ఒక శిశువు జననం కాదు, ఇది ధర్మానికి పునాదిగా నిలిచే ఒక దివ్య చరిత్ర.